హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలన్నా, డెవలప్ అవ్వాలన్నా సరే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎంతో కొంత అమౌంట్ ఉండాలి, లేదా ఒక అసిస్టెంట్గా వర్క్ చేసి దాని తర్వాత ఒక వయసు వచ్చాక కానీ సెటిల్ అవ్వడం కష్టం. అలాంటిది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి అసిస్టెంట్గా వర్క్ చేయకుండా తనకున్న స్కిల్ తోటి తక్కువ టైంలోనే చిన్న వయసులోనే మంచి మంచి మూవీస్కి లిరిక్స్ రాస్తూ మరికొన్ని మూవీస్ తోటి బిజీగా ఉన్నటువంటి ఫేమస్ లిరిసిస్ట్ సనారే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఏ మూవీస్కి వర్క్ చేశారు, ఏ మూవీస్కి వర్క్ చేయబోతున్నారు, జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సనారే గారు కంగ్రాచులేషన్స్. మంచి మంచి మూవీస్కి లిరిక్స్ రాస్తూ కొన్ని మూవీస్కి ఆదరణ కూడా లభిస్తోంది. అండ్ మీ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, సనారే. అసలు ఏంటి, దాంట్లో ఏమన్నా మీనింగ్ ఉందా? యాక్చువల్లీ నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి, పూర్తి పేరు. చాలా కామన్గా ఉంది పేరు అని చెప్పి స్క్రీన్ నేమ్గా మార్చుకోవడానికి ముందున్న అక్షరాలని సత్యలో సా, నారాయణలో నా, రెడ్డిలో రే, సనారేగా మార్చుకున్నాను అనమాట. అంటే కొంచెం పేరే వేరేలా ఉంది అనిపిస్తుంది, అంటే నార్త్ ఇండియన్ లైక్ అలా అనిపిస్తుంది, లుక్ లైక్ అలా. అంటే పెట్టుకున్నాం, నాకేం అలా అనిపించలేదు. కాకపోతే కొంచెం ఏదైనా పేరు నుంచి కూడా సమ్ యూనిక్నెస్ ఉండాలని నేనే పెట్టుకున్నాను. అండ్ చిన్న వయసులోనే మంచిగా లిరిక్స్ రాస్తూ మంచి మంచి మూవీస్ చేశారు, లైక్ సరిపోదా శనివారం, జాక్ మూవీ, చావు కబుర్ చల్లగా, ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉన్నాయి. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సనారే గారు? 2021లో చావు కబుర్ చల్లగా అనే సినిమాతో నేను నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఆ సినిమాకి పాటలు రాయడానికి కారణం ఆ చిత్ర దర్శకులు కౌశిక్ గారు. అంతకుముందు నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కవిత్వాలు, అంటే వచ్చిన కవిత్వాలు, నాకు వచ్చిన జాగృతి నినాదాలు అలాంటివి ఏవో రాస్తుండేవాడిని. రాస్తూ మా స్నేహితులతో కలిసి కొన్ని పాటలు రాయడం, వాటిని రికార్డ్ చేయడం, కాలేజీ టైంలోనే వాటిని అందరికి వినిపించడం చేస్తుండేవాడిని. అలాంటి టైంలోనే దర్శకుడిని కౌశిక్ గారిని కలవడం జరిగింది. అది కూడా కోవిడ్ టైంలో. కలిసినప్పుడు ఆయన నాకు ఆ పాటలు విని ఆయనకి బాగా నచ్చి, అప్పుడు చాలా ఖాళీగా ఉండేది కాదు, టైం చాలా ఖాళీగా ఉండేది, ఎవరికి ఏ పనులు ఉండేవి కాదు. ఆ టైంలో నేను పంపిన ప్రతిదీ ఆయన విని ఆయనకి నచ్చి సో నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వచ్చిన తర్వాత కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. 1 సంవత్సరం పాటు రాయాల్సి వచ్చింది చావు కబురు పాటలు. బట్ ఆ అవకాశమే నన్ను ఇప్పుడు ఇంతవరకు నిలబెట్టింది అని చెప్పి. ఫస్ట్ అవకాశం. అండ్ చావు కబురు చల్లగా ఆ మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి పాడతారా మాకు? ఆ సినిమాలో నేను 4 పాటలు రాశానండి. అందులో నాకు నచ్చిన పాట, అందులో పైన పటారం అని ఒక పాట రాశాను. అదేంటంటే, ఒక చనిపోయిన శవం ఒక శ్మశానంలో ఉంటే ఆ శవాన్ని చూస్తూ హీరో పాడతాడు అనమాట. నువ్వేం బాధపడకు, బయట సొసైటీ అంటే చాలా దరిద్రంగా ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, చాలా సేఫ్ అయిన ప్లేసు, సో నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం అనే చెప్పే సిచ్యువేషన్ అనమాట. ఒకసారి పాడతాను. అందులో నాకు చరణం బాగా ఇష్టం అండి. కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు ఏవి రావంట, సచ్చినాక మన వెంట, నీతో ఉన్న వాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు, వెళ్ళిపోతారంతా వెలిగినాక సిటిమంట, మట్టి మీద నువ్వు కలిసిన బంధాలన్నీ అబద్ధం, మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం, మనిషి తీరు మారదయ్యా పీటర్ అన్నయ్యా, అందుకనే చెబుతున్నా వినరాదయ్యా, బాధే లేని బెంగే లేని రేపేటన్నా సింతే లేని సోటేదైనా ఉన్నదంటే శ్మశానమేరా, అందుకే వీఆర్ వెరీ హ్యాపీ బాసు, నువ్వు ఉండేదే సేఫెస్ట్ ప్లేసు. సో ఇది నాకు చాలా ఇష్టమైన చరణం. సూపర్, చాలా బాగుంది అండ్ ఎఫెక్టివ్గా ఉంది వర్డ్స్ కూడా. ఇందులో అనసూయ గారు యాక్ట్ చేశారు కదా, ఈ లిరిక్స్ విన్నాక ఏమైనా అప్లోడ్ చేయడం జరిగిందా, ఎప్పుడైనా కలిసారు ఆవిడని? నేను ఆడియో ఫంక్షన్లోనే కలిసాను, తన తర్వాత ఇప్పుడు కలలేదు. కానీ ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే 2-3 ఇంటర్వ్యూలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఎవరో సనారే అని ఒక రైటర్ బాగా రాస్తున్నాడు, నాకు ఈ లిరిక్స్ చాలా బాగా నచ్చాయి, అందువల్ల నేను చేశాను ఈ పాట అని కూడా చెప్పారు. సో అది నాకు చాలా హ్యాపీ. డైరెక్ట్ కలవలేకపోయింది కానీ, బట్ అది విన్నప్పుడు మాత్రం చాలా ఆనందం వేసింది అనమాట. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? బేసిక్గా ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తేనో, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటేనో, సర్టిఫికేట్స్ ఉంటేనో, ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. బట్ 1 year కష్టపడ్డానని చెప్తున్నారు కదా, సో ఆ ఆపర్చునిటీని ఫైనల్గా సంపాదించినప్పుడు మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని నమ్మి ఇవ్వడం అంటే కూడా వాళ్ళకి ఏదో ఒక మాట వస్తూ ఉంటుంది కదా, సో హౌ డు యూ ఫీల్? అసలు అది ఒక గీతా ఆర్ట్స్ అనే పెద్ద బ్యానర్ అని, అంటే నాకు బ్యానర్ తెలుసు, కాకపోతే దానికి రాస్తున్నానని, లేకపోతే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అనేది నా ఊహలో అయితే లేదు. అది నా ప్రమేయం లేకుండా దానికదే జరిగిపోయిన సినిమా అండి అది. దాని ఫలితం నేను ఆశించలేదు ఇప్పుడు. అది రాస్తున్నప్పుడు మాత్రం పట్ట శ్రమ అయితే చాలా ఎక్కువే ఉంది.
చాలా చాలా వర్షన్స్ రాస్తూ ఉండేవాడిని. బట్ అవి వాళ్ళకి అంత నచ్చేవి కాదంటే అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేజ్ అది. ఎవరి దగ్గర పని చేయలేదు. ట్యూన్కి రాయడం అనేది అప్పుడే చాలా కొత్త విషయం నాకు. బట్ పడుతూ లేస్తూ రాస్తూ ఆ సినిమాయే నాకు ఒక పాటే కాదు, ఆ సినిమా నాకు పాఠం కూడా అని చెప్పాలి. ఓకే, మీ లైఫ్ని టర్న్ చేసింది ఒక పాయింట్ అన్నట్టు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక ఈవెంట్లో సుకుమార్ గారు పైకి పిలిచారు, మంచిగా అభినందించారు అని చెప్పేసి విన్నాము. ఏంటి అది ఒకసారి చెప్తారా? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అప్పుడే సుకుమార్ గారు వచ్చారట. వస్తున్నప్పుడు పాట విన్నారంట. ఫస్ట్ పైన పడడం పాట విన్నారంట. విని ఆయనకి నచ్చి ఎవరిని అడిగారంటే ఎవరు ఈ రైటర్ రాసిందంటే సనారే అని ఒక రైటర్ అని చెప్పారంట పక్కన ఉన్న వాళ్ళు. సో ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని పైకి పిలిచారనమాట. ఆయనకి స్టార్టింగ్ లైన్స్ చాలా నచ్చాయంట. పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పి వైతివి, గిట్టువేళ మనసుకేమో ఆలికేమో మనసు నొప్పి వైతివా, బట్ట మరగపడితే నువ్వు కొత్త బట్టలంటివి, ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా. అంటే మనం బ్రతుకున్నప్పుడేమో ఈ బట్ట బాగాలేదు, ఆ బట్టలు బాగాలేదు, ఇది మురికైంది అది మురికైంది అంటావు. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మట్టి బట్ట ఒకటే కట్టుకుంటావు అనమాట. ఆ యొక్క ఫిలాసఫీని నేను అందులో చెప్పడానికి ట్రై చేశాను అనమాట సాకిలో. అది ఆయనకి వినగానే నచ్చి ఎవరి కుర్రాడు ఒకసారి పైకి రమ్మని నేను పిలిచి నన్ను మంచి అప్లాజ్ ఇచ్చారు. అప్పుడు ఆయన అడిగారు అనమాట, సనారే ఏంటి అని అడిగితే ఇలా సత్యనారాయణ రెడ్డి అని చెప్పగానే ఆ వేదిక మీద నుంచి ఆయన అనౌన్స్ చేశారు, సనారే చాలా మంచి పేరు, బాగుంది, బారాయ్ అని చెప్పారు. సో అది నాకు చాలా మంచి ఎనర్జీ ఇచ్చింది ఆ రోజు. అంటే సనారే గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని స్టేజ్ మీదకి పిలిచి అభినందించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటిది గుర్తుపెట్టుకొని పిలిచారు కదా, మరి పుష్ప మూవీస్కి సంబంధించి కాల్ ఏం చేయలేదా వర్క్ చేయమని? అలా అని కాదండి, ఇప్పుడు ఆయనకి నచ్చి పిలిచారు, బట్ ఆయనతో వర్క్ చేయలేదంటే అది ఆయన కాదు. ఎందుకంటే మనకన్నా చాలా మహామహులు ఆయన దగ్గర ఉంటారు అన్నమాట. లైక్ చంద్రబోస్ గారు. ఆయన కాదనేంతలా ఆయన ఎప్పుడు రాయరు. ఎందుకంటే ఆయన పాటలు మనందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అవుతాయో, ఆయన ఎంత మంచి చిన్ని అలతి పదాల్లో ఎంత చాలా ఎక్కువ భావాన్ని ఎలా చెప్తారనేది అందరికీ తెలుసు. సో మన దగ్గరికి రాలేదని మనం బాధపడకూడదు, కానీ ఆయన మనకి మంచి అప్లాజ్ ఇచ్చారని మాత్రం ఆనందం ఉంది. ఎప్పటికైనా ఆయనతో వర్క్ చేయాలని ఉంది, చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అండ్ రీసెంట్గా సుకుమార్ గారి వైఫ్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశారు కదా, మరి ఆ మూవీలో అవకాశం రాలేదా? ఆ మూవీలో లేదండి, రాలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ చిత్రానికి సంబంధించి ఇప్పుడు దర్శకులకి ఒకరి దగ్గర పని చేయాలని ఉంటుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఒకరితో పని చేయాలని ఉంటుంది. ఆ చిత్రంలో సంబంధించి ఎవరైనా క్యాస్ట్ అండ్ క్రూకి ఇలా వీళ్ళని తీసుకోండి, వీళ్ళతో పని చేయించండి అని చెప్పడానికి ఇలా చాలామంది చాలా జరుగుతుంటాయి ఒక మూవీ వస్తుందంటే. సో మనకు రాలేదని బాధపడకూడదు, కానీ మన వర్క్ వాళ్ళకి తెలియాలి ఫ్యూచర్లో అనేది మాత్రం నాకు ఉంది. ఫ్యూచర్లో చేయాలని ఏమైనా డ్రీమ్ ఉందా? తప్పకుండా ఉంది. సుకుమార్ గారితో పుష్ప లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకులతో నాకు ఆయన మూవీస్ చాలా ఇష్టం. రంగస్థలం అయితే నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అయింది. సో తప్పకుండా వర్క్ చేయాలని ఉంది నాకు. అండ్ మీకు బాగా నచ్చిన ఇప్పటి వరకు మీ ప్లేలిస్ట్లో బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఒకసారి పాడతారా? అంటే ది బెస్ట్ అది ఏదైనా కావచ్చు. ఒక్క సాంగ్ అని చెప్పలేనండి, కాకపోతే చాలా చాలా పాటలు ఉంటాయి. ఒక్కొక్క రైటర్ నుంచి ఒక్కొక్క పాటలు. ఫర్ ఎగ్జాంపుల్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తారు. గోల్కొండ హై స్కూల్లో ఒక పాట ఉంటుంది, ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తున తల ఎత్తడం నేర్పేందుకదే ఒక పాఠం అంటాడు ఆయన. అంటే ఒక విత్తనంలో కూడా ఒక స్ఫూర్తిని వెతకడం అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు రామజోగే శాస్త్రి గారు రాస్తారు, నీలో లేనిది ఏదీ లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలుచుకో, శ్రమించందే ఏదీ రాదు, విశ్రమిస్తే విజయం లేదు, పట్టుదలతో విజయం గెలుచుకో అంటాడు ఆయన. సో ఒక్కొక్క రైటర్ నుంచి ఒక్కొక్క విధమైన ప్రేరణ కానీ స్ఫూర్తి కానీ పొందొచ్చు అనమాట. అంటే పాతకాలం పాటలు చూసుకుంటే ఆత్రేయ గారు రాసిన పాట, రంగురంగు లోకమని రంగురంగులు ఉంటాయని అందరూ అంటుంటారు రామరామ, అంత అందమైంది కాదమ్మా సెల్లమ్మ అని చెప్తూ ఈ లోకం యొక్క తీరుని ఆయన వివరిస్తారనమాట. గడ్డి తిని ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విశ్రమిస్తాడు, అది గడ్డి గొప్పదనమా ఇది పాల దోష గుణమా అంటాడు ఆయన. సో అవన్నీ వింటున్నప్పుడు ఏంటంటే ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తే ఒక మనిషిగా ఎదుగుతాడు అనేవి మన చాలామంది రచయితలు, అంటే నా ముందు ఉన్న రచయితలు అందరూ కూడా వాళ్ళ పాటలు పెట్టి ప్రజలకు ఒక పాఠాలుగా చెప్తున్నారు అనమాట. అవే నాకు పాఠాలు. అవి చూసే వాటి నుంచి ప్రేరణ పొందే నేను ఇప్పుడు రాయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను.
ఇలాగే చాలా చాలా పాటలండి. చంద్రబోస్ గారు రాస్తారు. రంగ రంగ రంగస్థలాన యాషం వేసుకోకుండా ఆట బొమ్మలమంట, అది అందరికీ ఇష్టమైన పాట. రావణ్ణి పెట్టి మధ్యలో ఆట ఆడుతున్నారు అని చెప్పండి. అందులో ఎంత తాత్పర్యం, ఎంత అర్థం ఉంది, జీవిత సత్యాలని చెప్పారు. అంటే అలతి పదాలతో చాలా చాలా గొప్ప విషయాలన్నింటినీ ఆయన చెప్పడానికి ట్రై చేశారు. సో అవన్నీ నాకు పాటలే, అవన్నీ నేను ఎప్పుడు వింటూ ఉంటానండి ఆ పాట. అంటే ఇండస్ట్రీలో మీకు నచ్చిన రచయిత ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే అదే అండి, సిరివెన్నెల గారు తప్పకుండా చెప్పాల్సిన మొదటి ఆయన. సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు, రామజోగయ్య గారు, అందరూ పాటలు రాసిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక పాట రాయడం అంటే నేను వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది, కానీ ఇప్పుడు రాస్తున్నాను కాబట్టి ఆ పాటలు రాయడంలో ఉన్న ఆ శ్రమ కానీ, దాని వెనక మనం పెట్టాల్సిన శ్రద్ధ కానీ అవన్నీ తెలుస్తున్నాయి. ఎంత శ్రద్ధతో ఎంత శ్రమతో వాళ్ళు రాస్తారనేది నాకు తెలుస్తుంది. అందుకని వాళ్ళు వీళ్ళని ఎవరు కాదు, ప్రతి ఒక్కరు నాకు ప్రేరణ అని చెప్పాలి. ఓకే. అండ్ సనారే గారు, బేసిక్గా ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఇండస్ట్రీలో ఎవరు లేరు, మీరే ఫస్ట్. ఎవరైనా యాక్టర్ అవ్వాలనో, లేకపోతే విలన్ అవ్వాలనో, లేకపోతే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటారు. మీకు ఎందుకు రైటర్ అవ్వాలని అనిపించింది? మీ ఫ్యామిలీలో మిమ్మల్ని అంతగా ప్రేరణ కలిగించే విధంగా చేసిన పర్సన్ ఎవరు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం రామవరం అనే గ్రామంలో పుట్టాను. మా నాన్నగారి పేరు నాగిరెడ్డి, అమ్మగారి పేరు సీత. సో వాళ్ళు ఇప్పుడు లేరు, కాలం చేశారు. సో తమ్ముడు పేరు లక్ష్మణ్, నేను తమ్ముడు ఉంటాం అనమాట. సో ఎవరు ఏం చెప్పలేదు, అందువల్ల నేను రైటర్ అయ్యానేమో అనుకోవాలి. ఎందుకంటే ఇంటి దగ్గర చూస్తున్న సంఘటనలు, మనతో మనుషులు ప్రవర్తించే తీరు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మన దగ్గర లేనప్పుడు ఎలా ఉంటారు అనే ఆ తీరు, అవన్నీ చూస్తూ చిన్నప్పటి నుంచి అమ్మతో పెరిగాను కాబట్టి ఏదో చెప్పాలి అంటే బయటికి చెప్పలేము. జరుగుతున్న అన్యాయాలు కానీ, లేకపోతే మనకు జరుగుతున్న దౌర్జన్యాలు కానీ అవన్నీ బయటికి చెప్పలేం. ఏమన్నా రాస్తూ, నాలో ఉన్న భావాలని వ్యక్తపరుస్తూ రచన ద్వారా అలా చిన్న జాగృతి నినాదాలతో రాస్తుండేవాడిని. సో అవి నన్ను ఇప్పుడు రైటర్ చేశాను. చేతితో చేసే యుద్ధం కంటే కలంతో చేసే యుద్ధం గొప్పది, పెద్దది అని అంటారు. సో దాన్ని ప్రేరణగా తీసుకున్నారు. అవును. ఇప్పుడు ఆ పాటలో కూడా అంటారు, డబ్బు పుట్టి మనిషి చచ్చిపోయాడు కానీ పేదవాడు పుట్టాడని. ఆ డబ్బే అండి దేనికైనా కారణం నేను నమ్ముతాను. ఎందుకంటే మనిషిని మనిషిలా చూసే రోజులు పోతున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో. నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే మనుషులు ఒక డబ్బుకి ఇచ్చే విలువ ఎలా ఉండేది, అవి ఉంటే మనుషులతో ఎలా ఉండేవారు, అవి లేకపోతే మనుషులతో ఎలా ఉండేవారు అనేది నా చుట్టుపక్కల ఉన్న పాత్రలన్నీ నాకు నేర్పించాయి అనమాట మా ఊరు. సో వాటికన్నా పెద్ద చదివేది అవసరం లేదేమో అనిపించింది నాకు. సనారే గారు, చిన్న వయసు, ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. అండ్ ఒక్క వర్డ్ తీసుకున్నా సరే చాలా లోతుగా ఆలోచించి బయటికి ఆ వర్డ్ అనేది వదులుతున్నారు. ఎలా ఇంత చిన్న వయసులో అంత ఫిలాసఫీ? మీరు రైటర్ అవ్వాలనుకున్న టైంలో కావచ్చు, జర్నీలో కావచ్చు, ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కరికి కామన్ కదా. అలాంటి స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేశారా? ఏదైనా ఒకటి చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. పైగా నేను ఎటువంటి తెలుగు బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి రచయితల బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను. ఇప్పటికీ కూడా ఏదైనా ఒక పాట రాస్తున్నప్పుడు ప్రతి పాట కొత్తదే, ప్రతి పాటకి మళ్ళీ అదే మొదటి నుంచి చేయాల్సిన కసరత్తు ఉంటుంది. చాలా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవన్నీ ఏంటంటే మనల్ని చెక్కుని మనం ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అంటే ఒకరి మీద ఆరోపణ చేయడం కన్నా మనకు అర్థమవుతుంటాయి అనమాట, ఎలా ప్రవర్తించాలి, ఇక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎంతవరకు మనం ఉండాలి అనేది ఈ ప్రయాణంలో తెలుస్తూ ఉంటుందండి. కష్టాలు అని అంటే చూశాను, బట్ అవన్నీ ఇంకా చిన్నవేమో అనిపిస్తున్నాయి. ఇంకా నేను పడాల్సిన కష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అవుతున్న రచయితను కాబట్టి ఇంకా చాలా పెద్ద కష్టాలు ఉంటాయి. నేను కోరుకునేది ఏంటంటే కష్టాలు వచ్చినా సరే వాటిని ఫేస్ చేయాల్సిన ధైర్యం అని మాత్రం కోరుకుంటాను, అంతే దేవుడు. అండ్ కాంట్రవర్సీ కామెంట్ కాదు, కానీ ఒక చిన్న డౌట్, అందరికీ ఉన్న డౌటే. రచయితల్లో కూడా ఆ సాంగ్స్ లిరిక్స్ రాసే విషయంలో కూడా పాలిటిక్స్ జరుగుతాయా? ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏదైనా ఒక మంచి సాంగ్ రాసుంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో, అది పోయింది, ఆ ఆపర్చునిటీ మిస్ చేశారు కొంతమంది, అలా ఆ టైప్ ఆఫ్ ఏమైనా థాట్ ఉందా మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్? అంటే అలాంటివి అయితే ప్రజెంట్ నాకు జరగలేదండి. బట్ ఏంటంటే దర్శకులకి తెలియదు, దర్శకులు ఒకరికి పాటిస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసి కొంతమంది జరిగినవి చెప్తున్నా. ఒక దర్శకుడు ఒకరు పాటిస్తున్నారు,
అతనికి తెలియకుండా ప్రొడ్యూసర్ వేరే వాళ్ళకి ఇస్తాడు, అవును. వీళ్ళకి తెలియకుండా మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తాడు. పాపం ముగ్గురు రాస్తుంటారు అక్కడ. ముగ్గురు రాసిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవ్వక ఇది తీసుకుందామని ఇది తీసుకుందామని ఇలా ఇలా ఒకటి జరిగింది నాకు కూడా. నేను రాశాను 8 నెలలు ఎంతో కష్టపడి ఒక పాట రాసిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేశాను అనమాట మ్యూజిక్ డైరెక్టర్కి, పాట ఎలా ఉంది, ఎలా వచ్చింది అంటే పాడించారని ఫోన్ చేస్తే వేరే 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 మ్యూజిక్ డైరెక్టర్, ఆ టీంలోని మ్యూజిక్ డైరెక్టరు వేరే వాళ్ళకి ఇచ్చి ఆ పాట ఓకే చేయించారంట. అంటే కొన్ని తెలిస్తే మనకు ఓకే, కొన్ని తెలియకపోతే ఆ శ్రమ దోపిడీ జరుగుతుంది చూసారా, అవును. అక్కడ చాలా బాధేస్తుంది అనమాట. బట్ అనిపిస్తుంటుంది ఓకే మనము ఇంకా ఎదగాలి, మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే మనకి ఇంకా వాల్యూ ఇస్తారు అనేది మనసులో అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ కామన్ ఏమో అని అనుకుంటా నేను ప్రతి ఒక్కరికి. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే షూటింగ్ మొత్తం ఒక ఎత్తు అయితే మాటలు పాటలు డబ్బింగ్ అనేది ఒక ఎత్తు అని చెప్తుంటారు. అసలు ఒక సాంగ్ని ఎన్ని రోజులు రాస్తారు? అసలు మ్యూజిక్ డైరెక్టర్ మీకు ట్యూన్ ఇస్తే మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీకు సందర్భం చెప్తే ముందే రాసి పెట్టేసుకుంటే దానికి ట్యూన్ కడతారా? ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటంటే సంగీత దర్శకులు బాగానే ఇస్తారండి, ట్యూన్ ఇస్తారు, దానికి మాత్రమే రాయాలి. ఆ ట్యూన్లో ఆ మాత్రా ఛందస్సులో ఆ మీటర్కి తగ్గట్టు మనం పాట రాయాలి. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దర్శకులు మనకు సన్నివేశం చెప్తారు, మనం అందులో ఒకవేళ సింగిల్ కట్ రాస్తున్నట్టయితే పూర్తి కథ చెప్తారు. ఒకవేళ అందులో చాలా అత్యంత కీలకమైన సన్నివేశం అయితే కనుక పూర్తి కథ చెప్తారు. ఏదైనా చిన్న చిన్న ప్రేమ పాట అలాంటివి ఏమైనా అయితే కనుక అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ చెప్పి ఆ పాత్రల గురించి వివరించి మనకి ట్యూన్ ఇస్తారనమాట. టైం అనేది కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. అంటే ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు ఎల్లుండి షూట్ ఉందంటే ఈరోజు రాయాల్సి వస్తుంది పాట. అలా సాధ్యమవుతుందా? అలా చెయ్యాలండి, ఎందుకంటే ఇక్కడ ఇలాగే చెయ్యాలని రూల్ ఏం లేదు. అలా చేస్తే మనం ఉంటాం, చేయకపోతే ఉండం, అంతే. యూనిక్గా ఉంటేనే, వాళ్ళకి టాలెంట్ ఉంటేనే ఉంటాం అంతే. అలా ఒక రోజులో రాసిన పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చావుకబురు చల్లగా అనే సినిమాలో నేను 4 పాటలు రాశాను. అందులో ఒక పాట ఎందరో మోసిన సుందర భావం అని ఒక పాట ఉంది. అది నేను జస్ట్ ఒక హాఫ్ డేలో రాశాను అనమాట. హాఫ్ డేలో అప్పుడు వరకు 2-3 months రాసిన ఒక పాట, దాని తర్వాత జస్ట్ హాఫ్ డేలో ఒక పాట. అంత అవుట్పుట్ ఈ హాఫ్ డేలో వస్తుందంటారా? మీకు వచ్చిందా? అది ఎందుకంటే ఆ పాత్రల మీద ఉన్న మనకు అవగాహన స్థాయిని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, దర్శకులకు మనం మనకిచ్చే ఇన్పుట్స్ని బట్టి అవన్నీ కూడా వీటికి సంబంధించి ఉంటుంది. అంటే ఒక పాట బయటికి రావాలంటే, ఒక పాట మంచిగా వచ్చిందంటే అందరి కృషి ఉంటుంది, సమిష్టి కృషి. వాళ్ళందరూ సరైన ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే నా ఉద్దేశంలో సరైన ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక మంచి పాట బయటకు వస్తుందని నేను అనుకుంటాను ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే సనర్య గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ పెరిగిపోతుంది. ఏఐతో లొకేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక డిజిటల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నారు, సినిమాలు కూడా తీసేస్తున్నారు. రచనల మీద ఏఐ ఎఫెక్ట్ పడుతుందంటారా? మీరేం చెప్తారు? రచనల మీద అయితే అంటే ఇప్పుడు ఒక పాట తీసుకున్నాం, ఒక తెలుగు భాష అనేది ఉంది. అప్పుడు తమిళంలో పాట రాయొచ్చు, తమిళ లాంగ్వేజ్ నేర్చుకున్నంత మాత్రాన పాట రాసేయడం అనే ఉంటుంది. ఈ లాంగ్వేజ్లో ఇక్కడ పుట్టి ఇక్కడ బతికాం, మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనుషులు ఏం మాట్లాడుతున్నారు, మనుషుల వ్యవహారిక భాష ఎలా ఉంది, ఏ మాండలికాలు మాట్లాడుతున్నారు, ఏ యాస మాట్లాడుతున్నారు. శ్రీకాకుళంలో ఒక యాస మాట్లాడతారు, మా గోదావరి జిల్లాలో ఒక యాస మాట్లాడతారు, నెల్లూరులో ఒక యాస, కృష్ణాలో, రాయలసీమలో అలా ఒక్కొక్క యాస ఒక్కొక్క చోట ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే పాట రాయగలదు, కానీ రచయిత రాసినంత ఇదిగా ఎఫెక్టివ్గా రాయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటీవలే బార్బరిక్ అని ఒక సినిమాకి ఒక పాట రాశాను. అందులో పసితనం, ఒక తాత మనవరాలకి మధ్య జరిగే పాట అది. అందులో పసితనమే రాలేక బదులుగా నిన్ను పంపిందా, ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగా అని రాశాను. ముడతల బుడతడు అనేది ఒక తాత చిన్నపిల్లాడు అయిపోయాడు మనవరాలతో ఆడుకుంటూ, నీ పసితనం రాలేక నిన్ను పంపి నన్ను ముడతల బుడతడిగా, అంటే ముడతలో ఉన్న చిన్నపిల్లాడిగా మార్చేసిందా అని రాశాను. నాకు తెలిసి ఒక ఏ అనేది ఇటువంటి పదప్రయోగాలు కానీ ఆ ఎమోషన్ కానీ అంత అర్థం చేసుకుని ఒక రచయిత ఇచ్చినంత ఇదిగా ఇవ్వలేదని నా ఉద్దేశం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేనైతే అంత ఎఫెక్టివ్గా ఒక రైటర్కి తగ్గట్టు ఇవ్వలేదని నేను అనుకున్నాను. అదేవిధంగా ఇంతకుముందు రచనలు అంటే అండ్ సాంగ్స్ లిరిక్స్ అంటే మాటలు అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండేవి. మీరు అన్నట్టు పక్కా తెలుగు మాండలికం యాసని బట్టి ఉండేవి. ఇప్పుడు రాంగా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. బూతులు అప్పుడు ఉన్నా సరే, లేదా డబుల్ మీనింగ్ ఉన్నా సరే, అవి ఒక వయసు ఉన్న వాళ్ళకి అర్థమయ్యేవి. బట్ ఇప్పుడు అవి మారిపోతున్నాయి. అసలు ఒక లిరిసిస్ట్గా చెప్పండి, ఎలా ఉండాలి ఈ జనరేషన్లో ఉన్న లిరిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి?
అంటే బూతులు అనేటువంటి అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో నెగిటివ్ని ఎక్కువ చూస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి పాటలు కూడా వచ్చాయి, అచ్చ తెలుగు పాటలు కూడా చాలా వచ్చాయి, లైక్ సీతారామం పాటలు కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు నేను రాసిన పాటల్లో కూడా అచ్చ తెలుగులో రాసిన పాటలు కూడా ఉన్నాయి. బూతులు అక్కడక్కడ దొరుకుతున్నాయి. జనాలు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఏ తప్పు జరిగితే దాన్ని పట్టుకుని మాత్రమే ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మనం మంచి పాటలు ఉన్నాయి వాటిని ప్రాజెక్ట్ చేస్తే కూడా సమాజంలో ఇంకా ఇటువంటి ఇప్పుడు బూతు పాటలు వస్తున్నాయి అన్న ధోరణి కొంచెం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ బూతు పాటలు రావడానికి కూడా అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక పాట రాస్తున్న టైంలో మనకు తెలియకుండానే కొన్ని వర్డ్స్ వేసేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ, ఈ పదాలు ఉండాలి, ఇవి ఉంటేనే పాట రాయాలి. చాలా ఆంక్షల మధ్యన కొన్ని పాటలు రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బూతు పాట నా దగ్గరికి వచ్చింది అనుకోండి, నాకు అలా రాయాలని లేనప్పుడు నేను చెప్పేది నేను రాయనంటే అది వేరే వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా బూతులు రాయొచ్చు, 10 బూతులు రాయొచ్చు. కాకపోతే దాన్ని నేనే తీసుకుని వచ్చే 10 బూతుల్లో అలా కాదు ఇలా కాదు అలా అని వాళ్ళని ఒప్పించి 2కి తీసుకురావడం అనేది ఏదైతే ఉందో అది నా నుంచి చేసిన కృషి అని నేను అనుకుంటాను అనమాట. కానీ జనాలకి ఏంటంటే వీడు ఇలా రాస్తున్నాడు, బూతు పాటలు వస్తున్నాయి అనేది ఉంటుంది. దాని వెనకాల జరిగింది ఎవరికి తెలియదు. సో నా ఉద్దేశం ఏంటంటే బూతు పాటలు వచ్చినా సరే మంచి పాటలు కూడా ఉన్నాయి, వాటిని ఎక్కువ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ చైల్డ్ హుడ్ ఉంటుంది కదా, చిన్న వయసులో మీరు ఏం చదువుకున్నారు అండ్ అప్పుడు మీకు ఏమైనా డ్రీమ్స్ ఉండేవా? ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది? ఏ పాయింట్ దగ్గర మీకు లిరిక్స్ అనేవి రాయాలని అనిపించింది చెప్తారా? నా విద్యాభ్యాసం అంతా కూడా మా ఊర్లోనే రామవరంలోనే జరిగింది. దాని తర్వాత నేను IIITలో చదువుకున్నాను అండి. అందులో సీట్ వచ్చి నేను 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చదివాను. సో దాని తర్వాత నాకు ఒక జాబ్ వచ్చింది మంచి కంపెనీలో. బట్ దానికి వెళ్ళకుండా ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే నాలో ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఇంకా నేను పదునుపరుచుకుని జనాలకి అంటే నేను పడిన బాధలు కానీ లేకపోతే నేను చూసిన విధానం కానీ నేను ఉండాలనుకుంటున్న సొసైటీ కానీ ఎలా చెప్పాలి, ఏ విధంగా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు సామాన్యుడిని, నా చేతిలో ఏమీ లేదు, అందరిలాగే నేను సామాన్యుడిని. కాకపోతే నా మాట వినగలిగే స్థాయి రావాలంటే నేను ఒక స్థాయిలో ఉండాలన్నమాట. అలా ఉండాలంటే నేనేం చేయగలను, నాలో టాలెంట్ ఏముందని చూస్తున్నప్పుడు నేను రాస్తాను. కాలేజీలో ఉన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కానీ ఏవో రాస్తుండేవాడిని. సో ఆ రచనల ద్వారా మనం చెప్పాలనుకున్నది ఈ పాటల్లోంచి చెప్పాలి అని ఎప్పుడో నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. అంటే నేను ఇంటర్లో ఉంటున్న టైంలో చిన్నగా ప్యారడీస్ రాస్తుండేవాడిని. ఆ ప్యారడీస్ రాస్తూ అప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ అమ్మగారు ఎలా సపోర్ట్ చేసేవారా? అంటే మోటివేట్ చేసేవారా? ఏమైనా లైన్స్ అందించేవాళ్ళ? బేసిక్గా ఇంట్లో చెప్తూ ఉంటారు కదా, ఇలా చేయి అని ఐడియాలు ఇస్తుంటారు అమ్మ వాళ్ళు. మా అమ్మగారు సపోర్ట్ అంటే మా అమ్మగారు ఏం చదువుకోలేదు, కానీ మా అమ్మగారు చెప్పే మాటలు బాగుంటాయి అన్నమాట. ఏ విషయాన్నైనా చాలా చాలా పెద్ద విషయాన్నైనా చిన్ని మాటల్లో అంటే చాలా సామెతల రూపంలో చెప్తూ ఉంటారు. వాడు అలా చేశాడు రా, వాడిది పోయే కాలం నీది వచ్చే కాలం రా అంటారు. అలా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఏం తెలిసి చెప్పిందా తెలియ చెప్పిందా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు ఈ పాటలు రాస్తున్నా అంటే చాలా 50 కాదు 90 కాదు 100% కారణం మా అమ్మే అండి. ఎందుకంటే ఆవిడ సపోర్ట్ చాలా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆవిడే తీసుకెళ్ళేది. చాలా ఫేవర్ ఉన్నా సరే ఆవిడ వచ్చేది నాతో, ఏదైనా కవి సమ్మేళనానికైనా. ఒకరోజు నాకు ఇంకా బాగా గుర్తు, విజయవాడలో ఏదో కవి సమ్మేళనంలో ఏదో చిన్న సన్మానం అని చెప్పి రమ్మన్నారు నన్ను. మా అమ్మగారికి అప్పుడు ఒంట్లో బాగాలేదు, కానీ నన్ను అంత జ్వరంలో కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా అయ్యేదాకా ఉండి ఆ స్టేషన్లోనే ఫీవర్లోనే అక్కడే అలా పడుకుని ట్రైన్ వచ్చిన తర్వాత ఇద్దరు ఎక్కి రావడం. మా అమ్మగారి సపోర్ట్ చాలా ఉందండి. ఇంట్లో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళే అండి మెయిన్ దేనికైనా. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే కోణం వేరేలా ఉంటుంది, వాళ్ళు చూసే కోణం వేరే విధంగా ఉంటుంది. మా అమ్మ చెప్పే మాటలు కానీ ఆవిడ నన్ను పెంచిన విధానం కానీ అవే నన్ను ఎక్కువ ప్రేరేపించాయి అన్నమాట పాటలు రాద్దామన్న ఇది. అండ్ సన్నరయ్య గారు, ఇప్పుడు ఒక రైటర్ అంటేనే నిద్రలో లేపి అడిగినా సరే ఫామ్ చేయగలగాలి, రాయగలగాలి అంటారు కదా. నేను మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. అంటే రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, పహల్గామ్ ఇన్సిడెంట్లో ఒక
కాళ్ళ పారాని కూడా ఆరకుండా హనీమూన్ కని వెళ్ళిన ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోతే పక్కన కూర్చొని ఏడుస్తూ ఆ ఫోటో చాలా వైరల్ అయింది కదా. సో ఆ అమ్మాయి సమాజంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? హస్బెండ్ని పోగొట్టుకుంది, అటు అత్తమామల నుంచి కావచ్చు, అమ్మవారి నుంచి కావచ్చు, రకరకాల ఐరన్ లెగ్ అని ఇట్లా మాటలు పడాల్సి రావచ్చు, ఛాన్స్ ఉంది. సో దాని మీద ఒక సెంటెన్స్ ఫామ్ చేయగలరా? ట్రై చేస్తాను. ఓకే, ఒక 2 minutes టైమే ఉన్నాకు. ఓకే. అప్పుడు అడిగారు కాబట్టి చిన్న పల్లవి రాశాను. ఓకే. ఎంత శోకమే చెల్లెలా నీకెంత శోకమే చెల్లెలా, కాళ్ళకి పెట్టిన పారాని ఇంకా ఆరనైనా లేదుగా, నుదుటిన దిద్దిన కస్తూరి తిలకం అప్పుడే చిరిగిపోయేనా, ఎన్నో ఆశలతో పెండ్లి చేసుకొని కట్టుకున్నోడితో కలిసి పయనమైతే కాశ్మీరులో ఎల్లో నీ కన్న కలలని ఉగ్రమూకలకు బలి అయిపోయే, ఎంత శోకమే చెల్లెలా నీకెంత శోకమే చెల్లెలా. ఒక పల్లవి రాశాను. అంటే నాకు కూడా చాలా బాధ. ఇప్పుడు మీరు రాసినా సరే కంటతడి పెట్టించే అంత దారుణంగా ఉంది నిజంగా. అక్కడి దాకా వెళ్ళి ఎన్నో కలలతో వెళ్ళి చనిపోయి సింగిల్గా రావడం చాలా దారుణమైనటువంటి విషయం కదా. అవునండి. ఎటువంటి ఇది లేని అమాయకుల్ని చంపడం అనేది నాకు చాలా బాధ వేసింది. అంటే ఇది ఒక మన దేశానికి, దేశం మీద, మన ఆత్మగౌరవం మీద కొట్టిన దెబ్బ అనుకోవాలి దీన్ని. ఖచ్చితంగా దీనికి మన దేశం రివెంజ్ తీర్చుకోవాలి. నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికక్కడే నరికి, అమాయకుల్ని చంపడం అంటే అసలు అదే అండి. నాకు ఇలాంటి వాటి మీద మీరు ఫ్యూచర్లో ఏమైనా రాస్తారా? తప్పకుండా అండి. అంటే నేను ఇది జరిగినప్పుడే నేను నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాను. వీటికి సంబంధించి ఎవరికి ఏదండి బాధ అంటే వాళ్ళు మన దేశం వాళ్ళు, అందులో ఫారినర్స్ కూడా 2 ఉన్నారంట. సో వాళ్ళు మన దేశానికి, మన దేశంలో ఎంతో భద్రత ఉందని చెప్పి నమ్మి వచ్చిన వాళ్ళని ఇలా పంపించడం అనేది ఎంత కన్నీరు పెట్టే దృశ్యం అండి ఇది. సో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా న్యాయం జరగాలని, ఇండియా కూడా ఇంకొకసారి పాకిస్తాన్ మన వైపు చూడడానికి కూడా భయపడే విధంగా రివెంజ్ తీర్చుకోవాలని కూడా రివెంజ్ తీర్చుకోవాలి. ఇప్పటికే నదీ జలాలను ఆపడం, వీసాలను రద్దు చేయడం చేస్తున్నారు. అన్ని దౌత్య యుద్ధం అంటాం కదా, అది ప్రకటించేసాం. అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుందాం. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సరిపోదా శనివారం సాంగ్కి రాశారు కదా, అందులో ఉల్లాసం సాంగ్ అనేది బాగా అందరికీ వన్ ఆఫ్ ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో నానిగారు ఏమైనా చెప్పారా? ఏమన్నారు? యాక్చువల్లీ పాట అయిన తర్వాత నేను డైరెక్టర్ గారికి కాల్ చేశాను. సో ఆయన చెప్పారనమాట, నాన్నగారికి చాలా బాగా నచ్చింది ఈ పాట. సో ఆయన లిరిక్స్ గురించి మాట్లాడారు చాలాసేపు అని చెప్పారు. సో డైరెక్ట్గా వెళ్ళి కలిసే అవకాశం కలగలేదు కానీ, సో ఈ విషయం నాకు డైరెక్టర్ ఫోన్ చేసి ఆయన చెప్పారనమాట. ఈ విషయం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చూస్తూ ఒక న్యాచురల్ స్టార్ని మన ఇంట్లో మన అబ్బాయి, మన ఇంట్లో అన్న లేకపోతే మన పక్కింట్లో వారు అనుకునే ఒక న్యాచురల్ స్టార్కి మనం పాట రాయడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో ఇప్పుడు చూస్తే ఆయనకి ప్రతి సినిమా హిట్టే. ఏ సినిమాని పట్టుకున్నా ఆయన స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకునే విధానం కానీ చాలా బాగున్నాయి. సో అంత గొప్ప స్టార్కి మనం పాట రాయడం అనేది నేనైతే ఊహించలేదు యాక్చువల్గా, ఇంత త్వరగా రాస్తానని. పైగా అది చాలా పెద్ద హిట్ అయ్యి ఆ సినిమాకి చాలా బాగా అప్కమింగ్ మూవీస్ ఏమన్నా రాసే సంప్రదించే ఆలోచనలో ఉన్నారా? మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? అంటే నాన్నగారి దగ్గర నుంచి ఇంకా రాలేదండి. కాకపోతే రాస్తున్నాను, వేరే సినిమాలు కూడా రాస్తున్నాను ప్రజెంట్. ఇటీవలే బ్యూటీ అనే ఒక సినిమాకి రాశాను. అందులో కన్నమ్మ అనే పాట రాశాను. ఒకసారి పాడతారా? పాటదా? కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా, అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే, కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా, ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా, నాకే నువ్వు నచ్చేసావే, నీకే మనసిచ్చేసాలే, ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతేరానే, నిన్నే చూడకపోతే దిగులైపోతానే, ఎవరూ లేని ఎదలో నిలిపావే పాదం, ఎటుకో తరిమేసావే
ఏకాంతం మొత్తం చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరకముందే స్వర్గంలా, కడలి ఇసుకలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా, అలల వేళ్ళతో నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా. అంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీ లిరిక్స్ స్టైల్ కూడా మారిపోతుంది అంతే కదా. అండి. లవ్కి ఒకలా ఉంది, చినుకు చినుకుగా అంటే అక్కడి నుంచి సాగే ఒకటి ఆ లిరిక్ కొంచెం యూనిక్ గా ఉంది అండ్ రొమాంటిక్ గా కూడా ఉంది. సో అంటే ఒక సాంగ్ ని రాసేటప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకరేమో ఇంట్లో కూర్చుంటారు, ఇంకొకరేమో వెదర్ లోకి వెళ్ళిపోయి ఒక ప్రశాంతంగా కూర్చొని ఇండివిజువల్ గా రాస్తారంటారు కదా. మీకేమైనా అలాంటివి ఉన్నాయా? అలాంటిది ఏం లేదు కానండి. నేను రాస్తున్నప్పుడు ఏంటంటే చుట్టూరు నిశ్శబ్దంగా ఉండాలి, ఎటువంటి సౌండ్ వినకూడదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండు మాత్రం నేను పెట్టుకుంటా ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా సౌండ్ విన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా డీప్గా ఫోకస్ చేయాలి కదా ఆ టైంలో. అండ్ మీరు అన్నట్టు ప్రతి సాంగ్ చాలా వైవిధ్యభరితమే. ఎందుకంటే అక్కడున్న పాత్రలు ప్రవర్తన కానీ, ఇప్పుడు ఈ పాటలో చూస్తే ఎదురుగా నువ్వే ఉంటే నీ గురితేరానే, నిన్నే చూడకపోతే దిగులైపోతానే అంటే చాలా మాట్లాడుకునే భాషలో. అప్పుడే లేత ప్రాయంలో ఉన్న ఒకిద్దరు యువతి యువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకునే భాష ఏంటి, అలా చెప్తూనే నా నుంచి చిన్న పోయిటిక్ టచ్ ఇస్తూ చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా అనే లైన్స్ రాయడం ఏదైతే ఉందో అవన్నీ ఏంటంటే కథను బట్టి అందులో ఉన్న పాత్రలను బట్టి వస్తాయని. ఈ లిరిక్స్ విన్న తర్వాత మీ మూవీ టీం కావచ్చు, అలాగే డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, రియాక్షన్ ఏంటి, ఎలా అనిపించింది? ఈ పాట రాస్తున్నప్పుడే రాసి పంపించిన తర్వాత వెంటనే విజయ్ బుల్గన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కాల్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. కాల్ చేసి పెదవికి ఎదురుగా పెదవి పడిన నరకం ముందే స్వర్గంలా అంటే అప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఒక ముద్దు తీవ్రతని ఒక పొయిటిక్ వేలో ఇంత బాగా చెప్పావా అని చెప్పి నన్ను మంచి అప్లాజ్ ఇచ్చారు. నా ఫస్ట్ అప్లాజ్ అదే ఈ పాట విషయంలో. దాని తర్వాత దర్శకులు కానీ అందరూ టీం అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇటీవలే ప్రేమలో పాటతో చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్న పూర్ణాచారి గారు, ఆయన కూడా కాల్ చేసి చాలా బాగా రాసావు తమ్ముడు, నాకు చాలా బాగా నచ్చింది అని కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు అన్న. సో చాలా హ్యాపీ అండి ఈ పాట విషయంలో. అండ్ జాక్ మూవీలో కిస్ సాంగ్ కూడా కొంచెం బాగా వైరల్ అయింది అండ్ మంచిగా అప్లాస్ కూడా లభించింది అని చెప్పారు. అండ్ సిద్ధు జొన్నల్ గడ్డ కావచ్చు, అలాగే వైష్ణవి చైతన్య కావచ్చు, ఫోన్లో మాట్లాడి అప్లాస్ చేశారని కూడా విన్నాం, నిజమేనా? యాక్చువల్లీ ఫోన్లో కాదు, ఆ రోజు కిస్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చిన్న ఆడియో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ప్రత్యేకంగా నా గురించి మాట్లాడారు అనమాట వైష్ణవి చైతన్య గారు అండ్ సిద్ధు జొన్నల్ గడ్డ గారు. యువతకి దగ్గరయ్యే విధంగా చాలా మంచి పదాలు వాడి రాసామని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ పాటకి రావడానికి కారణం ఆ సినిమా దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా ఆనందమైన విషయం అండి. ఎందుకంటే ది బెస్ట్ అనమాట ఆయనతో వర్క్ చేస్తే. చాలా ఫ్రెండ్లీగా, ఇప్పుడు ఏదో నా వయసుని వాళ్ళతో ఎలా మాట్లాడతాను అలా మాట్లాడుతూ చిన్న చిన్న పదాల్లో ఎలా రాయాలి, ఎలా తీసుకెళ్ళాలి పాటని, ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలి, ఇవన్నీ చాలా ఇన్పుట్స్ ఇస్తాడు ఆయన. సో అవి ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ జర్నీ జరిగింది ఈ పాట విషయంలో. కాకపోతే పాట విడుదలైన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఇవన్నీ ఆయనతో దగ్గరగా ఉండి తెలుసుకోగలిగాను నేను ఈ పాట వల్ల. అండ్ ఇందాక నుంచి ఒకటి గమనించారా, చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారని చెప్తున్నాను, కానీ 16 yearsకే ఇండస్ట్రీకి వచ్చేసారు. ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకొని. ఫస్ట్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాము, అది ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవచ్చు, ఒకసారి మీరు మా కోసం చెప్పాలి. అంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చానండి. 16 కాదు, అప్పుడు ఇంకా ఎక్కువ వయసు. 2018లో ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు చిన్న వర్క్షాప్ జరుగుతుంది అక్కడ. జరుగుతున్న టైంలో నేను చాలా చిన్న ఉండే అనమాట. అప్పుడు ఇంటర్ చదువుతున్నట్టున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పుడే స్టార్ట్ అయిపోయారు? అప్పుడే స్టార్ట్ అయిపోయాను. ఇంటర్ ఇంజనీరింగ్ అనుకుంటా, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే అప్పుడు ఉన్నాను. వచ్చినప్పుడు చాలా చిన్న వయసు, చాలా చిన్న కుర్రోడిని. అప్పుడు వచ్చినప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ఏదో ట్యూన్ ఇచ్చారనమాట. అక్కడ వర్క్షాప్ జరుగుతుంది అక్కడ. ఆ వర్క్షాప్ ఏంటంటే చాలామంది రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడం అనమాట. నాకు తెలిసి తెలియని వయసులో అటు వచ్చి ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఆర్పి పట్నాయక్ గారు ఒక ట్యూన్ ఇచ్చారు. అది నాకు గుర్తులేదు, కానీ నేను అప్పుడు ఆ ట్యూన్కి రాయడం జరిగింది. ఫస్ట్ టైం నేను ట్యూన్కి రాశాను అనమాట పాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో ఎవరో రచయిత
నువ్వేంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను రచయితను అవుదాము రాద్దామని వచ్చానంటే, నువ్వు రాయగలవా, నువ్వు ఇప్పుడు రాయడం ఏంటి, చదువుకోవాల్సిన వయసులో అంటే అపరిపక్వత ఇమ్మెచ్యూర్గా ఉన్న వయసులో అనమాట. సో నేను ఆయనతో వాదించడం, లేదు సార్ రాస్తాను, నేను ఇప్పుడు రాయడానికి వచ్చి ముందు చదువుకుని రావాలండు. అవి ఖచ్చితంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక చదువుకుంటే ఏంటంటే ఒక గౌరవం ఉంటుంది సమాజంలో, మనకి ఇచ్చే వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు ఒక రచయితగా చూసే వాల్యూ కన్నా అందులో చదువు యాడ్ అయితే మనకి ఇచ్చే గౌరవం కానీ, డబ్బులు అనే విషయం పక్కన పెడితే గౌరవం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట చదువుకున్నప్పుడు. సో ఆయన ఆ రోజు అలా చెప్పడం అనేది ఆ రోజుకి చాలా బాధ అనిపించింది, ఎవరైనా ఇలా చెప్తున్నాడని. కానీ ఈ రోజు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది అనమాట, ఆ రోజు మనం అంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసాం. అండ్ ఇప్పుడు రైటర్స్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పేరు కూడా రేర్గా టైం పడుతుంది రావడానికి. సో రైటర్స్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏ ఏజ్కి రైటర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి స్టార్ట్ అయితే బెటర్ అని మీరే అంటున్నారు కదా, ఇమ్మెచ్యూర్ స్టేజ్లో వచ్చాను, వెళ్ళిపోయాను, చదువుకున్నాను, మళ్ళీ వచ్చాను, చదువు ఆడైతే ఆ వాల్యూ వేరని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారు? అంటే ఆర్ట్ అనేది ఏదో ఎవరో చెప్పినట్టు మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు, అది మనల్ని సెలెక్ట్ చేసుకుంటుందండి. అది ఒక ప్రాసెస్, తెలియకుండా జరిగిపోతుంది అది. కానీ వన్స్ తెలిసిన తర్వాత నేను ఇది చేయగలను, నాకు ఈ టాలెంట్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎటువంటి దిగులు చెందకుండా ముందుకెళ్ళాలన్నమాట. ఎవరైనా సరే, ఇప్పుడు రచయిత అవుదామన్నా, లేకపోతే ఒక పెయింటర్ అవుదామన్నా, ఒక డాక్టర్ అవుదామన్నా, ఇంజనీరింగ్ అవుదామనుకున్నా, వాళ్ళు చేసే వృత్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, అదే మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా అవ్వాలి, ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు వెళ్ళే దారి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను వర్షంలో నడిచానని చెప్పి మళ్ళీ నా వెనకాల వచ్చినప్పుడు వాడికి ఎండపడవచ్చు అక్కడ. సో అలాగా ఎవరు వెళ్ళే దారి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. కాకపోతే మన మైండ్లో ఒకటి ఉంటే చెయ్యాలి అనేది, అదే మళ్ళీ ఎప్పటికైనా తీసుకెళ్తుంది. ఎప్పటికీ వదలకూడదు దేన్ని, దృఢ సంకల్పం అంటారు కదా, అది ఖచ్చితంగా ఉండాలి మనం చేసే ఎవరికి. అండ్ సన్నరి గారు ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మరి? ప్రజెంట్ అదండి, బ్యూటీ సినిమా, దాని తర్వాత బార్బరిక్ అని ఒక సినిమాకి రాస్తున్నాను. అందులో 2 పాటలు రిలీజ్ అయ్యాయి, చాలా మంచి ఆదరణ వచ్చింది. దాని తర్వాత ఒక నెట్ఫ్లిక్స్కి ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను, వెబ్ సిరీస్కి ఒక పాట రాశాను, అది కూడా చాలా మంచిగా వచ్చింది. సో ఇంకా ఇప్పుడే చిన్న వస్తున్నాయి మళ్ళీ. అంటే ఇప్పటి వరకు లిరిక్స్ మాత్రమే రాశారు కదా, అండ్ మాటలు రాయడానికి ఏమైనా ఛాన్స్ వస్తుందా, రాస్తారా ఫ్యూచర్లో? చూస్తామా మేము అలా కూడా? ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకైతే ఇంట్రెస్ట్ ఉందండి. కాకపోతే దానికి చేయాల్సిన కసరత్తు వేరేగా ఉంటుంది. ఇప్పుడు సపరేట్ ఇప్పుడు ఈ జోన్ నుంచి బయటకు వచ్చి దానికి వేరేగా ఉంటుంది, దాని డిస్కషన్స్ వేరేగా ఉంటాయి, దాంట్లో పడాల్సిన కసరత్తు, దానికి పెట్టాల్సిన ఆలోచన అంతా వేరుగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే పాటలు రాస్తున్నాను, ఖచ్చితంగా అటువైపు ఆలోచన కూడా ఉంది, చూడాలని ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. డెఫినెట్లీ అండి, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్సే కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా మంచిగా చేసి డెవలప్ అవ్వాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని 10TV తరపున మేమంతా కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు, ఈ వైవిధ్యభరితమైనటువంటి మాటలు, ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10TV.